హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకీ ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఈ మెటాపోర్స్లో కాయిన్స్ కొనుక్కునే ఆప్షన్ అనేది రావడం జరిగిందని ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఆ కాయిన్స్ని మనం ఏ విధంగా కొనుక్కోవాలి, ఆ కాయిన్స్ కొనుక్కోవడానికి మనం ఏ విధంగా అర్హులు అవుతాం, ఏ విధంగా కొనుక్కోవాలనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా. ఇంతకుముందు ఏంటంటే మనం మెటాపోర్స్లో జాయిన్ అవ్వాలంటే ఇది ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీద చూస్తున్న సిస్టమ్ ఏంటంటే క్లాసిక్ అనమాట అండి. క్లాసిక్ సిస్టమ్ అనమాట ఇది. ఈ క్లాసిక్లో మనం ఏంటంటే మినిమం 3 స్లాట్ల వరకు తీసుకుని ఉండాలి. అంటే ఇది ఫస్ట్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ 1 అని చూపిస్తుంది. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఓకేనా. నేను 5 స్లాట్లు బై చేశాను అనమాట ఇందులో. ఓకేనా. మినిమం 3 తీసుకుని ఉండాలన్నమాట. మినిమం 1, 2, 3 ఇక్కడ వరకు తీసుకుని ఉంటే అప్పుడు తర్వాత మనం ఏంటంటే మనం యూనివర్స్లోకి అడుగు పెట్టాలన్నమాట. యూనివర్స్లోకి అడుగు పెట్టిన తర్వాత మన యూనివర్స్లో ఒక టైర్ అనేది తీసుకోవాలి. ఆ విధంగా అయితే మనం కాయిన్స్ కొనుక్కునే అవకాశం అనేది ఉండేదన్నమాట. ఓకేనా. అలా కాకుండా మనం జస్ట్ అనొస్తే తీసుకోవాలనుకుంటే 4, 5 కూడా బై చేసి ఉండాలి. అంటే ఇక్కడ వరకు 4, 5 కూడా బై చేసి ఉండాలి. బై చేసిన తర్వాత అప్పుడు మన యూనివర్స్లోకి వెళ్ళి యూనివర్స్లో 1వ టైరు, 2వ టైరు, 3వ టైరు తీసుకోవాలి. అది కాయిన్స్తో తీసుకుంటారా లేదంటే వితౌట్ కాయిన్స్తో తీసుకుంటారా అనేది మీ ఇష్టం. ఎప్పుడైతే ఇక్కడ 5 అక్కడ 3 తీసుకున్నారో అప్పుడు ఏంటంటే మనం జస్ట్ ఎన్ఎఫ్టీకి అనేది ఎలిజిబుల్ అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. అంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆ ఆఫర్ నడుస్తుంది. అక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు లేవన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఈ కాయిన్స్ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఏంటంటే మినిమం ఒక్కటే, అంటే ఈ మెటాపోర్స్లోకి జాయిన్ అవ్వాలి, ఎంట్రీ అయ్యి నేను వర్క్ చేసుకోకపోయినా కూడా జస్ట్ ఏంటంటే కాయిన్స్ కొనుక్కొని హోల్డ్ చేసి పెట్టుకుంటాను. 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు హోల్డ్ చేసి పెట్టుకుంటాను. మంచిగా రేట్ వచ్చిన తర్వాత నేను అమ్ముకుంటాను అనుకున్న వాళ్ళు అంటే నాన్ వర్కింగ్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. అంటే ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేసి కాయిన్స్ కొనుక్కునేసి హోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత కొంచెం ఎక్కువ మనీ వచ్చినప్పుడు నేను అమ్ముకుంటాను అనుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక మంచి అవకాశం అనమాట. జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక మంచి అవకాశం అన్నమాట ఇది. ఓకేనా. అలాంటి వాళ్ళు అయితే మాత్రం ఇమ్మీడియట్గా మీరు ఇందులో మెటాపోర్స్లో జాయిన్ అయ్యి మీరు మంచిగా కాయిన్స్ కొనుక్కొని హోల్డ్ చేసి పెట్టుకునేసి తర్వాత కావాలనుకుంటే ఇప్పుడు అమ్ముకోవచ్చు కొంతవరకు, లేదంటే తర్వాత మీరు హోల్డ్ చేసి పెట్టుకుంటా అంటే కూడా హోల్డ్ చేసి పెట్టుకునేసి తర్వాత కూడా అమ్ముకునే అవకాశం అనేది ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది అయిన తర్వాత మనం ఏంటంటే ఇది ఒక స్లాట్ బై చేసిన తర్వాత ఇది యూనివర్స్ అనమాట. యూనివర్స్లో మీరు ఏంటంటే ఈ 1వ టైర్ మనం పర్చేస్ చేసుకున్నట్టయితే మనం ఎన్ని కాయిన్స్ అయినా సరే మనం కొనుక్కోవచ్చు అనమాట. కొనుక్కునే ఆప్షన్ అనేది మనకు ఉంటుంది అనమాట. ఈ టైర్ కొనుక్కోవాలి అనుకుంటే మనకు అయ్యే ఖర్చు ఎంతంటే $50 అనమాట. అంటే $50 అనమాట. డాలర్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు 95, 93 అలా ఉంటుంది అనుకో. $50 పెట్టి మనం కొనుక్కోవాలి. $50 పెట్టి కొనుక్కున్నందుకు గాను మనకి జస్ట్ ఏంటంటే ఈ టైర్ మాత్రమే వస్తుంది అనమాట. అంటే ఆ టైర్ పెట్టుకున్నందుకు గాను ఆ టైర్లో ఒకవేళ సపోజ్ ఎవరైనా మన కింద జాయిన్ అయినా, మన పైన వాళ్ళు ఎవరైనా రిఫర్ చేసి జాయిన్ చేసినా, మన కింద ఉన్న వాళ్ళు ఎవరైనా రిఫర్ చేసి జాయిన్ చేసినా, మన రైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రిఫర్ చేసి జాయిన్ చేసినా, మన లెఫ్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా రిఫర్ చేసి జాయిన్ చేసినా మనకి ఈ టైర్ కొనుక్కున్నందుకు గాను మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఆ ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే సపోజ్ మన పైన ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు, లెఫ్ట్ ఉన్న వాళ్ళు, రైట్ ఉన్న వాళ్ళు ఎవరు జాయిన్ చేసినా కూడా మనం ఆ సర్కిల్లో 62 ఐడీలు సర్కిల్లో ఉన్నప్పుడు మనకి వచ్చే ఇన్కమ్ ఎంత అంటే $7.5 అనమాట. అంటే $7.5 అంటే దగ్గరగా $675 మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇన్కమ్ అనమాట. ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ అనమాట. ఇది మనకి వచ్చే ఇన్కమ్ $675 ఇన్కమ్ వస్తుంది అనమాట. ఈ టైర్ కొనుక్కోవడం వల్ల అది యూజ్ అనమాట అండి. ఓకేనా. కొనుక్కొని పెట్టుకోవడం వల్ల అది యూజ్. అలా మీరు ఎన్ని టైర్లు కొనుక్కుంటా అంటే అన్ని టైర్లు కొనుక్కోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి 9 టైర్ల వరకు ఇక్కడ ఉంటాయి. ఈ 9 టైర్ల వరకు మనం ఎప్పుడు మన అవకాశాన్ని బట్టి మనం ఎప్పుడు కొనుక్కోవాలన్నా కూడా కొనుక్కోవచ్చు అనమాట. మనం ఉన్న డబ్బులను బట్టి మనం ఎన్ని కొనుక్కోవాలనుకుంటే అన్ని కొనుక్కోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడికి వచ్చేటప్పటికి జస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం కాయిన్ కొనుక్కోవాలనుకుంటే జస్ట్ ఏంటంటే ఒక టైర్ కొనుక్కునేసి మనం కాయిన్స్ అనేది కొనుక్కోవచ్చు అనమాట. కాయిన్స్ కొనుక్కున్నట్టయితే మనకి ఇప్పుడు జస్ట్ కాయిన్ రేట్ వచ్చేటప్పటికి చూపిస్తాను మీకు. కాయిన్ ఏంటి అన్నట్టయితే ఇది కాయిన్ అనమాట. ఓకేనా. మెటాపోర్స్ కాయిన్, MFS కాయిన్ అనమాట. ఓకేనా. ఈ కాయిన్ అది ఈ విధంగా మనం కాయిన్ కొనుక్కోవాలనుకుంటే ఇది టైర్స్ అనమాట. ఈ విధంగా టైర్స్ అనేది ఈ విధంగా మీకు ఇమేజ్లో చూస్తున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. అలాగే ఇప్పుడు మన కాయిన్ రేట్ వచ్చేటికి $2.77 ఉన్నదన్నమాట. అంటే దగ్గరగా $3 వరకు మనకు కాయిన్ అనేది ఉండటం జరిగింది. ఇది ఏంటంటే ఈరోజు సాటర్డే కదా, ఈ రోజు కానీ
ఈ రోజు నైట్ కానీ మండే లోపల మళ్ళీ మనకి ఈ కాయిన్ రేట్ పెరిగే అవకాశం అనేది ఉన్నదనమాట. దానివల్ల ఏంటంటే మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈలోగా మీరు జాయిన్ అయ్యి మంచిగా కొనుక్కోవచ్చు. మళ్ళీ రేటు ఎంత పెరుగుతుందంటే మనకేంటంటే 2.80 అని పెరిగే అవకాశం అనేది ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే మీరేంటంటే కొనుక్కోవాలనుకుంటే ఈలోగా మీరు జాయిన్ అయ్యి కొనుక్కోవచ్చు. ఓకేనా. సపోజ్ మనం కొనుక్కోవడానికి గల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ముందు మనం క్లాసిక్‌లో ఒక స్లాట్ తీసుకోవాలి. తర్వాత యూనివర్స్‌లోకి వచ్చి ఒక టైర్ తీసుకోవాలి. ఒక టైర్ తీసుకున్న తర్వాత మనం ఎన్ని కాయిన్స్ అయినా కొనుక్కునే ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ప్రెజెంట్ ఏంటంటే మనం కొనుక్కోవాలంటే మినిమమ్ ఒక 20 కాయిన్‌లు కొనుక్కోవాలన్నమాట. మినిమమ్ ఒక 20 కాయిన్‌లు కొనుక్కోవాలి. ఇంతకుముందు ఏంటంటే మనం కాయిన్స్ కొనుక్కునేటప్పుడు కాయిన్స్ కొనుక్కోవాలంటే ఒక $50 పెడితే అంటే 4,500 పెడితే మనకి దగ్గర దగ్గర 200 కాయిన్స్ వచ్చాయన్నమాట. ఓకేనా. $50 పెడితే అంటే 4,500 పెడితే మనకి 200 కాయిన్స్ వచ్చాయన్నమాట. అది సంవత్సరం క్రితం. ఇప్పుడేంటంటే మనం అదే $50 4,500 పెడితే ఇప్పుడు మనకి ఎన్ని కాయిన్స్ వస్తున్నాయంటే 18 కాయిన్స్ వస్తున్నాయన్నమాట అండి. 18 కాయిన్లు. 200 కాయిన్లు ఎక్కడ, 18 కాయిన్లు ఎక్కడ అనేది చూసుకోండి. దాన్ని బట్టి ఎంత ఫాస్ట్‌గా మనకి ఈ సంవత్సరంలో రేట్ పెరిగిందనేది మీరు ఆలోచించుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం కొనాలంటే మినిమమ్ మినిమమ్ మనం ఏంటంటే 20 కాయిన్ అనేది కొనాలన్నమాట. మినిమమ్ 20 కాయిన్లు కొనాలి. అప్పుడు ఏంటంటే మనం 18 కాయిన్‌లకి మనకి అయ్యే ఖర్చు ఎంతంటే రూ. 4,500 అనేది ఖర్చు అవుతుందన్నమాట. ఓకేనా. మనం 20 కాయిన్లు కొనాలని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కాబట్టి మనం ఏంటంటే 4,500 కాకుండా ఒక రూ. 5,000 పెట్టి మనం కాయిన్స్ కొనుక్కున్నట్టయితే మనకేంటంటే $56 అవుతుందన్నమాట. డాలర్ రూపంలో చూసుకుంటే $56 అవుతుంది. మనం ఐఎన్ఆర్‌లో చూసుకున్నట్టయితే ఒక రూ. 5,000 అవుతుంది. అప్పుడు మనకేంటంటే 20 ఎంఎఫ్ఎస్ కాయిన్స్ వస్తున్నాయన్నమాట. అంటే మెటావర్స్ కాయిన్స్ ఈ కాయిన్స్ మనకి ఈ కాయిన్స్ ఏంటంటే మనకి 20 కాయిన్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. 20 కాయిన్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇలాగా మీరేంటంటే ఎప్పుడైతే ఫస్ట్ టైర్ కొనుక్కొని పర్చేజ్ చేసుకొని పెట్టుకున్నారో ఇలాగ మీరు $5,000 పెట్టి 20, 20, 20, 20 ఎన్ని సార్లైనా కొనుక్కోవచ్చు. ఎన్నైనా కొనుక్కోవచ్చనమాట. ఎన్నైనా కొనుక్కునే ఆప్షన్ అనేది ఇప్పుడు ఇచ్చిందన్నమాట. ఇప్పటి వరకు ఏంటంటే మనం ఫస్ట్ టైర్ కొనుక్కున్నట్టయితే మళ్ళీ ఫస్ట్ టైర్ కొనుక్కున్నట్టయితే $50 పెట్టి ఇంకొక $50 పెట్టి మళ్ళీ మనం కాయిన్స్ కొనుక్కునే ఆప్షన్ మాత్రమే ఉండేది. మళ్ళీ మనకి కాయిన్లు కొనుక్కోవాలి అంటే సెకండ్ టైర్ పర్చేజ్ చేసుకోవడం. సెకండ్ టైర్ పర్చేజ్ చేసుకున్న తర్వాత ఆ టైర్ కొనుక్కున్నందుకు గాను ఒక లిమిట్ అనేది ఉంటది. మళ్ళీ కాయిన్లు కొనుక్కోవడానికి ఆ లిమిట్ ప్రకారంగా ఆ లిమిట్‌లో ఎన్నైతే లిమిట్ ఇచ్చారో, ఎన్నైతే కాయిన్స్ ఇచ్చారో లిమిట్‌లో అన్ని కాయిన్లు కొనుక్కునే ఆప్షన్ అనేది ఉంటుంది. మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకా మనం ఎక్స్ట్రా కాయిన్లు కొనుక్కోవాలంటే మూడో టైర్ కొనుక్కోవాలి. మూడో టైర్‌కి తగ్గట్టుగా మనకి ఎన్ని కాయిన్స్ అయితే మీరు అవైలబుల్ ఇచ్చారో అన్ని కాయిన్లు కొనుక్కునే ఆప్షన్ అనేది ఉండేదన్నమాట. మనం ఒక టైర్ తీసుకుంటే చాలు ఎన్ని కాయిన్స్ అయినా కొనుక్కునే ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. మినిమమ్ 20 కాయిన్ల కానుంచి కొనాలి. అంతకన్నా తక్కువ కొనడానికి లేదు. మినిమమ్ ఒక 20 కాయిన్ల కానుంచి కొనుక్కునే ఆప్షన్ ఉంది. అలా 20, 20, 20, 20 ఎన్ని సార్లైనా కొనుక్కోవచ్చనమాట. ఒక టైర్ పర్చేజ్ చేసినట్టయితే. ఆ విధంగా మనకి ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఆ విధంగా మీరు ఎవరికైనా సరే ఈ మెటావర్స్‌లో జాయిన్ అయ్యి మంచిగా అప్పుడు ఇన్‌కమ్ సంపాదించుకోవాలి. అంటే నేను వర్క్ చేయకపోయినా, నా టీమ్ బిల్డ్ చేయకపోయినా, నేను వర్క్ చేయకపోయినా మంచిగా నేను ఇన్‌కమ్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఇందులో ఏంటంటే క్లాసుల్లో స్లాట్ తీసుకునేసి తర్వాత ఏంటంటే యూనివర్స్‌లో ఒక టైర్ తీసుకునేసి మీరు కావాల్సిన కాయిన్స్ మీరు పెట్టుకునేసి అంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మార్కెట్‌లో మన కాయిన్ అనేది అమ్ముడుపోతా ఉంది. అమ్ముకున్న వాళ్ళు కొంతమంది అమ్ముకుంటున్నారు. అలాగే కొనుక్కున్న వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారనమాట. అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు మళ్ళీ ఎప్పుడో 3, 4 సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి. అప్పుడే గాని అమ్ముకునే ఆప్షన్ లేదా అని చెప్పి మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు ఈ రోజు కొనుక్కొని కాయిన్ ఈ రోజు కొనుక్కొని ఈ రోజు అమ్ముకునే ఆప్షన్ కూడా మనకి ఇచ్చారనమాట. మార్కెట్‌లో ఆల్రెడీ మనకి మెటావర్స్ కాయిన్ అనేది సేల్స్ అవుతుందనమాట. దాని గురించి భయపడవలసిన అవసరం ఏం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అయ్యి మీరు మంచిగా ఎంతో కొంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు వెయిట్ చేయగలుగుతానంటే వెయిట్ చేసుకొని మంచిగా రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఓకేనా. ఇదనమాట మనం కాయిన్స్ అమ్ముకోవడానికి ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మీరు గనక మా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.